విద్యార్థుల సమస్యల పరిష్కారంకై ఇప్పటికే విద్యార్థులు నిరుద్యోగులు కాదు పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయాన్ని కూడా ముట్టడించిన పరిస్థితి మనం కొద్దిసేపటి క్రితమే చూసినాము. ఇందులో భాగంగా ఏదైతే నిరుద్యోగులకు అండగా కూడా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణ గారు వారికి అండగా నిలిచి ఈరోజు విద్యాశాఖ కార్యాలయానికి ముట్టడికి తరలివచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ కృష్ణ గారు ఉన్నారు. వారు నిరుద్యోగులకు ఎలాంటి భరోసానిస్తున్నారు, నిరుద్యోగుల పక్షాన ఎట్లా కొట్లాడుతున్నారు అనేది వారి మాటల్లో తెలుసుకుని అన్న చెప్పండి. అంటే ఈరోజు పెద్ద ఎత్తున కూడా నిరుద్యోగులు కావచ్చు మెగా డిఎస్సీ వేస్తారని కూడా వేయలేదు, డిఎస్సీని పోస్ట్ పోన్ చేయాలని కూడా పెద్ద ఎత్తున విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. వారికి మద్దతుగా మీరు వచ్చారు. రెండే డిమాండ్, ఒకటి మెగా డిఎస్సీని 2 నెలలు వాయిదా వేయాలి. డిఎస్సీ లోపల 11,000 ప్రకటించారు, దీన్ని 25,000కు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రికి డిమాండ్ సరిగ్గా వెళ్ళడం లేదు. అందుకే తమ నిరసన వ్యక్తం చేస్తే ప్రభుత్వ దృష్టికి వెళ్తుందనే ఆ దృష్టితోటే వాళ్ళందరూ ఈరోజు పిల్లలు వచ్చారు. తప్పనిసరి నేను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా. ఇది న్యాయమైన డిమాండ్. 2 నెలలు వాయిదా అడగడానికి కారణం ఉన్నది, హేతుబద్ధమైన కారణం ఉంది. వరుసగా గ్రూప్ 2, గ్రూప్ 1, గురుకుల టీచర్సు ఇంకా రకరకాల పోటీ పరీక్షలు జరుగుతున్నాయి. దానివల్ల దీనికి ప్రిపేర్ కాలేదు. మొన్ననే టెట్ అయిపోయింది కాబట్టి కొంత టైం అడుగుతున్నారు. ఆ విషయం ముఖ్యమంత్రి దృష్టికి సరిగా తీసుకుపోలేదని నేను అనుకుంటున్నా. తప్పనిసరి అది తీసుకుపోతాం. రెండవది, స్కూళ్ళల్లో 25,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని పిఆర్సీ రిపోర్ట్ ఇచ్చింది. అంతేకాదు, నేను పార్లమెంట్లో క్వశ్చన్ అడిగినప్పుడు పార్లమెంట్లో కూడా చెప్పారు 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఉపాధ్యాయ సంఘాలు కూడా చెప్తున్నాయి 25,000 ఖాళీ. అందుకే ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు చదివి ఈ స్కూళ్ళల్లో మొత్తం టీచర్లను రిక్రూట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇప్పటికే అంటే నిరుద్యోగులు కావచ్చు, అంటే విద్యాశాఖ మంత్రి లేడు, మా సమస్యలు చెప్పుకోవడానికి ఎవరికి చెప్పుకోవాలని కూడా పెద్ద ఎత్తున నినాదాలు చెప్పింది. దాంతోపాటు గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు సంబంధించిన 1:100 కూడా పెంచాలి, పెంచితేనే చాలా మంది క్వాలిఫై పెంచాలి. రిజర్వేషన్లలో కూడా అక్రమాలు జరిగాయి. ఓపెన్ కాంపిటీషన్లు వచ్చిన ఎస్సీ ఎస్టీ బీసీలను రిజర్వేషన్ల కింద లెక్కించారు. అందుకే సంఖ్య పెంచితే అడ్జస్ట్ అవుతుందని మేము ఆలోచిస్తున్నాము. రెండవది, ఓపెన్ కాంపిటీషన్ అయినాకనే రిజర్వేషన్లు ఎస్సీ ఎస్టీ బీసీ కటప్ లాస్ట్ కటప్ అయినాక ఇది తీయాలి. అట్లా తీయకుండా అన్యాయం చేశారు. అందుకే గ్రూప్ 1 లోపల కూడా చాలా అన్రెస్ట్ ఉన్నాయి. రాబోయే రోజుల్లో నిరుద్యోగుల పక్షాన ఎలాంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి? ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ప్రభుత్వం కొత్త వచ్చిందని కొంత టైం ఇస్తున్నాం. ఇంకా ప్రభుత్వం దారికి రాకపోతే గతం లోపల 800 సార్లు ధర్నాలు చేసినాం. ఇప్పుడు కూడా అట్లా చేస్తాం. చెప్పండి సార్. కాబట్టి ఉద్యమం అనేది ఎప్పుడు నిరంతరం జరిగే ప్రక్రియ. నేను చెప్పండి సార్. మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగుల పక్షాన ఈరోజు వాళ్ళకి సంఘీభావం తెలిపేందుకు కూడా ఈరోజు విద్యాశాఖ కార్యాలయానికి తరలి వచ్చారు. నిరుద్యోగులకు కానీ వారి సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతాం, ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా కూడా పోరాడతామని కూడా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణ తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.